వ్యర్థాలకు కుప్పగా నేపాల్ సర్కారుకు ఆదాయ వనరుగా మారిన మౌంట్ ఎవరెస్ట్ ఇప్పుడు మరో భారీ కుంభకోణానికి వేదికగా మారింది. పర్వతారోహకులను రక్షించాల్సిన వారే వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సుమారు 186 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ స్కామ్ వెలుగులోకి రావడంతో నేపాల్ పర్యాటక రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కుట్రలో ట్రెక్కర్స్ కి అండగా ఉండాల్సిన షెర్పాలు, గైడ్లు, కొన్ని ఏజెన్సీలు వారిని దోచుకు తింటూ ఉండటం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పర్వతారోహకులు తీసుకునే ఆహారంలో రహస్యంగా బేకింగ్ సోడా లేదా విరోచనాలకు దారితీసే పదార్థాలను కలపడం ద్వారా వారిని అనారోగ్యానికి గురిచేస్తున్నారు. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లినప్పుడు వచ్చే మౌంటైన్ సిక్నెస్ లక్షణాలు ఇలాగే ఉంటాయని పర్యాటకులను నమ్మిస్తున్నారు. ప్రాణభయంతో ఉన్న పర్యాటకులను అత్యవసరంగా కిందకు తరలించేందుకు హెలికాప్టర్స్ ని రప్పిస్తారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ పేరుతో ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి $1,000 ని క్లెయిమ్ చేస్తున్నారు. ఆ సొమ్మును హెలికాప్టర్స్ కంపెనీస్, ఏజెన్సీస్, నకిలీ పత్రాలు సృష్టించే హాస్పిటల్స్ షేర్ చేసుకుంటున్నారు. వీరిపై వచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి 32 మందిని అదుపులోకి తీసుకోగా 6 ఎగ్జిక్యూటివ్స్ ని అరెస్ట్ చేశారు. ఈ మోసాల కారణంగా ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ బీమా సంస్థలు ఎవరెస్ట్ సందర్శకులకు కవరేజ్ ని నిలిపివేశాయి. పర్యాటకుల భయాన్ని సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా సాగుతున్న ఈ దందా నేపాల్ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీస్తోంది. ఈ కుట్రలో భాగస్వాములైన వారి నుంచి భారీగా జరిమానాలు వసూలు చేయబోతున్నారు. ప్రాణాలకు తెగించి ఎవరెస్ట్ ఎక్కే పర్వతారోహకులకు కొండంత అండగా ఉండాల్సిన వారే ఇలా వెన్నుపోటు పొడవటం పర్యాటక రంగానికి మాయని మచ్చగా మారింది. కేవలం డబ్బు కోసం సాహసికులను మృత్యు అంచులకు నెట్టేస్తున్న ఈ దారుణమైన నెట్వర్క్ పై నేపాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెస్ట్ అధిరోహణ అనేది ఒక సాహస యాత్ర మాత్రమే కాదు, అది నేపాల్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆదాయ వనరు. అయితే ఇటీవలి కాలంలో ఈ యాత్ర సామాన్యులకు భారంగా మారుతోంది. నేపాల్ ప్రభుత్వం ఎవరెస్ట్ ట్రెక్కింగ్ ఫీను భారీగా పెంచటం పర్వతారోహకులను షాక్ కి గురి చేస్తోంది. గతంలో $11,000 గా ఉన్న ఫీజు ఏకంగా 36% పెంచుతూ $15,000 గా డిసైడ్ చేశారు. అంటే భారత కరెన్సీలో దాదాపు 13 లక్షల రూపాయలు కేవలం అనుమతి కోసమే చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ప్రధాన సీజన్ లోనే కాకుండా శీతాకాలం, వానాకాలంలో కూడా ఫీజులను పెంచారు. దాదాపు చాలా ఏళ్ల తర్వాత ఈ పెంపు చేపట్టినట్టు ప్రభుత్వం చెప్తున్నా పర్వతారోహకులు మాత్రం దీనిని మోయలేని భారంగానే భావిస్తున్నారు. ఈ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పర్వతాల నిర్వహణ, వ్యర్థాల తొలగింపు, క్లీనప్ డ్రైవ్ల కోసం ఉపయోగిస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. మరోవైపు ఎవరెస్ట్ శిఖరంపై పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు నేపాల్ సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం ఏడాదికి 300 మందికి మాత్రమే అనుమతులు ఇస్తుండగా ఈ సంఖ్యను మరింత పరిమితం చేయాలని కోరింది. సాహస యాత్ర ఖరీదైనదిగా మారటమే కాకుండా శిఖరం వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు ఆక్సిజన్ కొరతకు దారితీస్తున్నాయి. పర్వతాన్ని ఎక్కేందుకు అయ్యే ఖర్చు పెరుగుతున్నా అక్కడ కనీస సౌకర్యాలు, భద్రత కరువవుతూ ఉండటం పట్ల అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల మళ్లింపుపై స్పష్టత లేకపోవటం ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. నేపాల్ పర్యాటక శాఖ వసూలు చేసే ఈ రుసుము ఎటువైపు మళ్లుతుందనే దానిపై క్లారిటీ లేకపోవడంతో పర్వతారోహకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రద్దీని నియంత్రించడంలో, ఎవరెస్ట్ పై పేరుకుపోతున్న వ్యర్థాల తొలగింపులో విఫలమవుతున్న ప్రభుత్వం కేవలం ఫీజులు పెంచడంపైనే దృష్టి పెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పుడు బయటపడిన స్కామ్ తర్వాత ప్రభుత్వం పర్వతారోహణలపై మరింత శ్రద్ధ తీసుకోనుందని అంటున్నారు. ఒకప్పుడు స్వచ్ఛమైన మంచుతో మెరిసిపోయే ఎవరెస్ట్ ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన చెత్త కుప్పగా మారుతోంది. దశాబ్దాలుగా పర్వతారోహకులు వదిలేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆక్సిజన్ సిలిండర్స్, చిరిగిపోయిన టెంట్స్, మానవ విసర్జితాలు, చివరికి దారి మధ్యలో చనిపోయి అక్కడే పడి ఉంటున్న శవాలతో ఎవరెస్ట్ పర్యావరణం కలుషితమవుతోంది. దీనిని ప్రక్షాళన చేసేందుకు నేపాల్ ప్రభుత్వం జీరో గార్బేజ్ మిషన్ పేరుతో 5 ఏళ్ల భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. కేవలం చెత్త మాత్రమే కాకుండా మంచు పొరల్లోని ఏళ్ల నాటి పాత మృతదేహాలు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కారణంగా బయటపడుతున్నాయి. 1923 నుంచి ఇప్పటి వరకు సుమారు 300 మందికి పైగా ఇక్కడ ప్రాణాలు కోల్పోగా అందులో 200 మంది మృతదేహాలు పర్వతం మీదే ఉండిపోయాయి. వీటిని వెనక్కి తీసుకురావటం అత్యంత ప్రమాదకరమైన పని. అందుకే నేపాల్ ప్రభుత్వం అతలాకుతలం అవుతున్న ఈ పర్యావరణాన్ని కాపాడడానికి డ్రోన్ టెక్నాలజీని వాడుతోంది.
మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో చెత్తను, మృతదేహాలను గుర్తించడానికి అధునాతన డ్రోన్లు, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ప్రతి పర్వతారోహకుడు తిరిగి వచ్చేటప్పుడు కనీసం 8 కిలోల చెత్తను తీసుకురావాలనే నిబంధన గతంలో ఉన్నా అది విఫలమైంది. అందుకే ఈసారి కఠినమైన చట్టాలను అమలు చేయబోతున్నారు. ముఖ్యంగా క్యాంప్ 2 వద్ద వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి రోప్ వే ద్వారా చెత్తను కిందకు తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. పర్వతారోహకుల బాధ్యత రాహిత్యం వల్ల హిమాలయాల అందం, పవిత్రత దెబ్బతింటోంది. ఈ ప్రక్షాళన కార్యక్రమం సఫలం కాకపోతే భవిష్యత్తులో ఎవరెస్ట్ తన సహజ వైభవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. బేస్ క్యాంప్ నుంచి మొదలు పెడితే ఎత్తైన క్యాంప్ 4 వరకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు వేగంగా కరుగుతూ ఉండటంతో దశాబ్దాల నాటి చెత్త బయటపడుతూ ఉండటం పర్యావరణవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. ఎవరెస్ట్ పర్యావరణాన్ని కాపాడడానికి నేపాల్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అత్యంత కఠినంగా మారుతున్నాయి. 2024 సీజన్ నుంచి బేస్ క్యాంప్ పైన పూప్ బ్యాగ్స్ వాడడాన్ని తప్పనిసరి చేశారు. అంటే పర్వతారోహకులు తమ మలమూత్రాలను మంచులో వదిలేయటానికి వీల్లేదు. ఆ వ్యర్థాలను ప్రత్యేక బ్యాగ్స్ లో వేసుకుని తిరిగి బేస్ క్యాంప్ కు తీసుకురావాల్సి ఉంటుంది. వినడానికి ఇది కొంచెం ఇబ్బందిగా ఉన్న వేల టన్నుల మానవ వ్యర్థాలు హిమాలయ నదులను కలుషితం చేయకుండా ఉండాలంటే ఇది అనివార్యమని అధికారులు చెప్తున్నారు. నేపాల్లో ఉన్న 28 పర్వత శ్రేణులు కోట్లాది మందికి జీవనాధారమైన నదులకు మూలం. ఈ పర్వతాలు కలుషితమైతే ఆ ప్రభావం మొత్తం దక్షిణాసియా మీద పడుతుంది. అందుకే ప్రతి క్లైంబర్ కి యాత్ర మొదలయ్యే ముందే క్లీన్ మౌంటైన్స్ ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇన్సూరెన్స్ స్కామ్లు ఒకవైపు, పెరిగిన ఫీజులు మరోవైపు, ప్రకృతి ప్రకోపాలు ఇంకోవైపు సాహసికులను భయపెట్టే అంశాలుగా మారాయి. సాహసం పేరుతో ప్రకృతిని నాశనం చేసే హక్కు ఎవ్వరికీ లేదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడం అనేది ఒక అరుదైన అవకాశంలో ఉండాలే తప్ప అది కేవలం వ్యాపార వనరుగా మారకూడదు. ప్రస్తుతం జరుగుతున్న ప్రక్షాళన పర్వతారోహకుల ప్రవర్తనలో మార్పు తెస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. టెక్నాలజీ సాయంతో వ్యర్థాలను తొలగించటం, రద్దీని నియంత్రించటం, అక్రమాలను అరికట్టడం ద్వారా మాత్రమే ఎవరెస్ట్ ఉనికిని కాపాడగలం. ఈ 5 ఏళ్ల ప్రణాళిక హిమాలయాల భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ఎవరెస్ట్ కేవలం ఒక పర్వతం కాదు, అది భూమి యొక్క మకుటం. ఆ మకుటం చెత్తతో నిండిపోకుండా చూడడం అంతర్జాతీయ సమాజం యొక్క బాధ్యత. సాహసికులు కూడా కేవలం రికార్డ్స్ కోసం కాకుండా ప్రకృతిని గౌరవిస్తూ ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. పర్వతారోహణ యాత్రను అత్యంత ఖరీదైనదిగా మార్చడం వల్ల నిజమైన సాహసికులకు ఇది అందకుండా పోతోంది.